హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ ఆంజనేయులు. ఈరోజు మనం క్యాంటాసియా స్టూడియోలో వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలనేది నేర్చుకోబోతున్నాం. బట్ వీడియో ఎడిటింగ్ చేసే ముందు వాటి యొక్క కంటెంట్స్ ఏంటనేది తెలుసుకున్న తర్వాత వీడియో ఎడిటింగ్ గురించి నేర్చుకోబోతున్నాం. మీరైతే ఈ వీడియోని చివరి వరకు అయితే వినండి. ఒకవేళ ఎవరికైతే క్యాంటాసియా స్టూడియో ఇన్స్టాల్ చేయడం అనేది తెలియదో, సో అట్లాంటి వాళ్ళు మా ఛానల్లోకి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ పక్కనే జాయిన్ బటన్ ఉంటుంది. సో జాయిన్ బటన్లోకి వెళ్ళి మీరు మెంబర్షిప్ అయితే తీసుకున్నట్టయితే సో వాళ్ళకి నేను సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసేయడం అయితే మీకు జరుగుతుంది. సో ముందుగా చూడండి, సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇప్పుడు నేను క్యాంటాసియా స్టూడియోని ఓపెన్ చేస్తున్నాము. సో ఇది లేటెస్ట్ వర్షన్. ఇప్పుడు క్యాంటాసియా స్టూడియో 9 అంటారు, లేదంటే 2009, ఓకే 2020 కూడా అంటుంటారు. ఓకే, సో ఈ లింక్ మీద మనం ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో క్యాంటాసియా స్టూడియో అనేది మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. చూడండి, క్యాంటాసియా స్టూడియో అనేది ఇప్పుడు మనకు ఈ అప్లికేషన్ లోడ్ అవ్వడం జరుగుతుందండి. ఇప్పుడు ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి, ఇందులో మనకు 3 ఆప్షన్స్ ఉన్నాయి: న్యూ ప్రాజెక్ట్, న్యూ రికార్డింగ్, ఓపెన్ ప్రాజెక్ట్ అని. ఏంటంటే ఒకవేళ మనం కొత్త ప్రాజెక్ట్ చేయాలనుకున్నప్పుడు ఇక న్యూ ప్రాజెక్ట్ చేస్తాం. లేదు మన స్క్రీన్ రికార్డింగ్ చేసుకోవాలనుకోండి, ఈ న్యూ రికార్డింగ్ బటన్ని ప్రెస్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ ఓపెన్ ప్రాజెక్ట్ అంటే ఆల్రెడీ మనం చేసి ఉంటాం కదా, సో సేవ్ చేసి ఉంటాం చూడండి, ఆ ప్రాజెక్ట్స్ని ఓపెన్ చేసుకోవడానికి ఇది అనమాట. ప్రతిసారి మనకి డైలాగ్ బాక్స్ వద్దనుకుంటే టిక్ మార్క్ తీసేసామనుకోండి, షో అండ్ లాంచ్ అని, అప్పుడు మనకి డైలాగ్ బాక్స్ అనేది రాదు. ఓకే, సో ఇప్పుడు మనం కొత్త ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో సో డైరెక్ట్గా చూడండి, ఇప్పుడు ఈ యొక్క క్యాంటాసియా స్టూడియో సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇది టైటిల్ బార్, అన్టైటిల్ ప్రాజెక్ట్ అని ఉంది కదా, సో దీన్ని టైటిల్ బార్ అంటాము. తర్వాత ఇక్కడ మెనూ బార్ ఉంది, ఫైల్, ఎడిట్, మాడిఫై, వ్యూ, షేర్, హెల్ప్ అని. నెక్స్ట్ ఇక్కడ రికార్డ్ బటన్ ఉంటుంది. రికార్డ్ బటన్ ఎందుకు యూజ్ చేస్తారంటే మీరు ఎంటైర్ పీసీ స్క్రీన్ని రికార్డ్ చేయాలన్నా, లేదంటే కెమెరా ద్వారా రికార్డ్ చేసుకోవాలనుకున్నా, ఓకే, ఈ రికార్డ్ బటన్ని ఎప్పుడైతే మనము ప్రెస్ చేస్తామో ఏమవుతుందని చూడండి, విత్ కెమెరాతో మనకి ఇక్కడ సో ఈ డిస్ప్లే అవుతుంది అనమాట. రైట్, ఈ రికార్డింగ్ గురించి కూడా మరి తర్వాత క్లాస్లో మనం నేర్చుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఇక్కడ ఈ పార్ట్ అంతటిని యాక్చువల్గా మనం సో మీడియా బార్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, ఎందుకంటే మీరు ఏదైనా వీడియోని ఇన్సర్ట్ చేసుకోవాలన్నా, ఇమేజ్ని ఇన్సర్ట్ చేసుకోవాలన్నా, క్లిప్ని ఇన్సర్ట్ చేసుకోవాలనుకున్నా ఇక్కడ ఇంపోర్ట్ మీడియా ప్రెస్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ ప్లస్ బటన్ని ప్రెస్ చేసినట్టయితే ఇంపోర్ట్ మీడియా ఫ్రమ్ గూగుల్ డ్రైవ్, ఇంపోర్ట్ మీడియా అనే ఆప్షన్స్ వస్తాయి. అప్పుడు మీ కంప్యూటర్లో నుంచి ఎటైనా వీడియోస్ని, ఆడియోస్ని, ఇమేజెస్ని ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ పక్కన లిస్ట్ బాక్స్లో చూడండి, లైబ్రరీస్, అనోటేషన్స్, ట్రాన్సిషన్స్, బిహేవియర్స్, ఇవన్నీ ఏంటంటే ఎఫెక్ట్స్ అనమాట. ఇంకా మోర్ ఆప్షన్లోకి వెళ్తే సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ కావాల్సినటువంటి క్లిక్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి ప్రివ్యూ విండో. ఓకేనండి, ఈ ప్రివ్యూ విండో పైన సో ఇప్పుడు నాకు కర్సర్ పాయింట్ మూవ్ కావాలంటే కర్సర్ మూవ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే ప్యాన్ కావాలనుకుంటే ప్యాన్, క్రాప్ చేసుకోవాలనుకుంటే క్రాప్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ ప్రివ్యూ మోడ్ మీకు ఎంత ఉండాలో ఫిట్లో చూడండి. సో మీకు చూడండి ఎంత కావాలా, 100% కావాలా, ఇక్కడ సెట్ చేసుకోవచ్చు ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అవన్నీ కూడా. ఓకే, మీకు ఎంత అయితే అవసరం ఉందో అంత. ప్రజెంట్ అయితే ఫిట్లో పెట్టుకున్నాము, అయితే మనకు ప్రివ్యూలో మాత్రం ఫుల్ స్క్రీన్లోనే చూపిస్తుంది అనమాట. ఓకేనండి, ఈ పక్కన ప్రాపర్టీస్ బాక్స్ అనమాట. ఈ ప్రాపర్టీస్ మీద క్లిక్ చేసినప్పుడు ఏదైనా మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే సో దానికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇదంతా ప్లే బటన్ ఉంది చూడండి. ఓకే, అగైన్ ఇక్కడ మనకు ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇది ఎడిటింగ్ ఆప్షన్స్ ఇవన్నీ: అండు, రీడ్, కట్, కాపీ, ఓకే, పేస్ట్, తర్వాత స్ప్లిట్, జూమ్. ఇక్కడ చూడండి, జూమ్ స్లైడ్, జూమ్ ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇదంతా టైం లైన్. ఇక్కడ టైం లైన్ చూడండి మనకు. సో ఈ సీకింగ్ బార్ ఉంది కదా, సో ఈ టైం లైన్ నుంచి మనం మూవ్ చేసుకుంటాము. వీటిని ట్రాక్స్ అంటాం. ఇక్కడ ఈ ట్రాక్స్ని మనం ఎన్ని ట్రాక్స్ కావాలనుకుంటే అన్ని ట్రాక్స్ని మనం ఇక్కడ ఈ ప్లస్ బటన్ని ప్రెస్ చేస్తుంటే యాడ్ అవుతాయి ట్రాక్స్ అనేది. అవసరం లేదనుకోండి, ట్రాక్ మీద రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి రిమూవ్ ట్రాక్ అనొచ్చు, లేదంటే రిమూవ్ ఆల్ ఎంప్టీ ట్రాక్స్ అంటే మొత్తం ట్రాక్స్ రిమూవ్ అవుతాయి అనమాట. ఈ ట్రాక్స్ని జూమ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో చూడండి, రైట్. సో ఇక్కడ చివర్లో వచ్చేసి మనకు షేర్ బటన్, తర్వాత డౌన్లోడ్ బటన్స్ ఉన్నాయి.
షేర్ బటన్ అంటే ఏం లేదు, ఫైనల్గా వీడియో అంతా కంప్లీట్ అయిన తర్వాత గూగుల్ డ్రైవ్ షేర్ చేయాలనుకున్నారా, యూట్యూబ్కా, విమియోనా, లేదంటే టెక్స్మిత్ రివ్యూకా, ఓకే, లోకల్ ఫైల్స్ కన్నప్పుడు వీడియో ఉన్నప్పుడు మనకు అది ఎలా షేర్ చేయాలనేది అయితే చూపిస్తాం. ముందుగా ఏదైనా సరే మీరు ఒక ఎడిటింగ్ గురించి నేర్చుకుంటున్నారంటే ఫస్ట్ ఆ ఆప్షన్స్ అని మీకు తెలియాల్సిన అవసరం ఉంటుందండి. అందుకోసమనే ఫస్ట్ వీడియో వచ్చేసి ఈ యొక్క కంటెంట్స్ గురించి నేర్చుకున్న తర్వాతనే నెక్స్ట్ ఎడిటింగ్లోకి వెళ్ళిపోవచ్చు అనే ఉద్దేశంతో మీకు ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది. ఓకేనండి. సో మరియు చెప్తున్నాను చూడండి, మీకు ఒకవేళ సాఫ్ట్వేర్ పరంగా ఇన్స్టలేషన్స్ ఏదైనా సరే ప్రాబ్లం ఉన్నప్పుడు తప్పకుండా మీరు మా ఛానల్లో అయితే మెంబర్షిప్ జాయిన్ అవ్వండి. ఓకే, సో సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నేను ఎనీ డెస్క్ ద్వారా కానీ, ఓకే, టీమ్ వ్యూవర్ ద్వారా కానీ, ఓకే, వీడియో కాల్ ద్వారా కానీ మీ యొక్క డౌట్స్ని అయితే క్లియర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.